ఇక కృష్ణా జిల్లాకు వెళదాం. కృష్ణా జిల్లాలో జనసేన అభ్యర్థి అంటే కూటమి నుంచి పోటీ చేసిన నియోజకవర్గం అవనిగడ్డ. అక్కడ మండలి బుద్ధప్రసాద్, ఆయన తెలియని తెలుగువారు ఉండరు. ఆయన భాష విషయంలో కానీ లేకపోతే ఆయన ప్రభుత్వానికి గతంలో అనేక పాలసీల విషయంలో కానీ సలహాలు ఇవ్వడం, ఇవన్నీ మండలి బుద్ధప్రసాద్ గురించి, ఆయన గురించి పరిచయం అక్కర్లా. సో పొత్తులో భాగంగా ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. సీటు కేటాయించడంతో టీడీపీ నుంచి బుద్ధప్రసాద్ జనసేనలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ అడ్జస్ట్మెంట్స్ కూటమిలో అనేక సీట్ల సర్దుబాట్లు, మార్పు చేర్పులు జరిగాయి. గతంలో బుద్ధప్రసాద్ చాలా పదవుల్లో కూడా పనిచేశారు. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బుద్ధప్రసాద్ సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆయన మీద పోటీ చేశారు. మరి బుద్ధప్రసాద్ వైపు ఉన్నారా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు, లేకపోతే సింహాద్రి రమేష్ బాబు వైపు మొగ్గు చూపారా అనేది కూడా మనకి గ్రౌండ్ రిపోర్ట్లో ఏం జరుగుతోంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓటర్లు అలాగే పార్టీ క్యాడర్లో ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అనే అంశాలు రాజేష్ ప్రజెంట్ చేస్తారు. రాజేష్, ఏంటి బుద్ధప్రసాద్ అందరికీ తెలుసు, మరి బుద్ధప్రసాద్ ఆయన్ని ఈసారి అసెంబ్లీకి పంపిస్తారా? గతంలో ఆయన మండల్లో పనిచేసి ఉన్నారు, మరి ఈసారి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? పూర్తిగా అయితే జనసేన పార్టీ పోటీ చేసి గెలిచే స్థానాల్లో ప్రధానమైన స్థానంగా కూడా అవనిగడ్డ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా మనకు గ్రౌండ్ రిపోర్ట్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ నుంచి కూడా మండలి బుద్ధప్రసాద్ చివరి మూమెంట్లో టీడీపీ నుంచి జనసేనలోకి జాయిన్ అయ్యి జనసేన అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు ఇతను కృష్ణా జిల్లాలో రాష్ట్ర రాజకీయాలతో కూడా పూర్తిగా కూడా ఇతనికి ఒక గుడ్ నేమ్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలింగ్ అనేది చివరి మూమెంట్లో పోలింగ్ పరిస్థితులను మేనేజ్ చేసే సత్తా కూడా మండలి బుద్ధప్రసాద్కు ఉంది. ఇవి కూడా మండలి బుద్ధప్రసాద్కి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ పోటీ చేసినప్పటికీ కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల మార్పుల విషయంలో కొంత తర్జనా భర్జన కూడా వైసీపీ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మచిలీపట్నం ఎంపీగా మళ్ళీ మార్చిన తర్వాత మళ్ళీ అవనిగడ్డ వైసీపీ అభ్యర్థిగా కూడా సింహాద్రి రమేష్ని మార్చడం జరిగింది. దీంతో పాటు మండలి బుద్ధప్రసాద్ వచ్చేసరికి 6 మండలాల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో కాపు సామాజిక వర్గం ఓటు అనేది చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ కాపు సామాజిక వర్గం ఓటు గంపగుత్తుగా కూడా జనసేన పార్టీకి సంబంధించి మండలి బుద్ధప్రసాద్కి మెజార్టీ పడిందని కూడా గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఎందుకంటే 2019లో కూడా సింహాద్రి రమేష్కి సంబంధించి కూడా 43% వచ్చింది. అప్పుడు టీడీపీ జనసేన రెండు విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి దాదాపు 60,000 ఓట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి సంబంధించి 30,000 ఓట్లు వచ్చినాయి. అలాగే టీడీపీ నుంచి రెబల్గా కూడా పోటీ చేయడం జరిగింది 2019లో. సో ఇవన్నీ కూడా దాదాపు ఇప్పుడు అన్ని గంపగుత్తుగా కూడా మండలి బుద్ధప్రసాద్కి పడిన నేపథ్యంలో దాదాపు నియోజకవర్గంలో 2,13,000 ఓట్లు ఉన్నాయి. అంటే 2019 అంచనాలు చూసుకుంటే దాదాపు 1,00,000 ఓట్ల వరకు కూడా మండలి బుద్ధప్రసాద్కి 50% ఓట్లు ఇప్పటికే అక్కడ పడిన పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రధానంగా ఇక్కడ పోలింగ్ సంబంధించి కూడా 81% పోల్ అవడంతో పాటు పూర్తిగా కాపులు అనేది ఏకపక్షంగా కూడా జనసేన పార్టీకి చేయడం జరిగింది అనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్లో అర్థమవుతుంది. దాంతోపాటు ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఎంపీ బరిలో కూడా జనసేన ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించి అగ్రనేతలను ఇక్కడ పర్యటించడంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా కూడా ఈ నియోజకవర్గంలో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా సీనియర్ రాజకీయ నాయకుడితో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీలో కూడా అనేక పదవులు చేశాడు. తెలుగు భాష మీద కూడా ఆయనకి ప్రావీణ్యం ఉండడంతో తెలుగు భాష కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి. సో ఈ అన్ని అంశాలు కూడా మండలి బుద్ధప్రసాద్కి అయితే కలిసి వచ్చే అంశాలుగా ఉంది. కాపుల తర్వాత బీసీలు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పూర్తిగా బీసీలు కూడా మెజారిటీ మండలి బుద్ధప్రసాద్కి చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్టుగా కూడా 21 సీట్లకే తగ్గి దాదాపు 98% కూడా స్ట్రైక్ రేటు ఉండాలి అన్న నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి చివరి మూమెంట్లో మండలి బుద్ధప్రసాద్ జనసేన తరపున పోటీ చేసినప్పటికీ కూడా జనసేన పార్టీ నుంచి కూడా సీటు ఆశించిన వాళ్ళు పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు కూడా పూర్తి స్థాయిలో అవనగడ్డలో పనిచేయడం జరిగింది. దాంతోపాటు సింహాద్రి రమేష్కి కొంత వ్యతిరేకత ఉండడం, ఆ వ్యతిరేక ఓటు చేల్చకుండా కూడా పవన్ కళ్యాణ్ కూటమికి పడే విధంగా కూడా కృషి చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శ్రీరామూర్తి పోటీ చేయడంతో కొంత వైసీపీ ఓటింగ్ అనేది కాంగ్రెస్ పడింది. ఈ అన్ని అంశాలు కూడా అటు వైసీపీకి మైనస్ గా ఉంది. మండలి బుద్ధప్రసాద్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మీరు ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం విద్యావంతుడు అలాగే ఇంటెలెక్చువల్ సెక్టర్ కేటగిరీ కిందకు వచ్చే బుద్ధప్రసాద్ ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి విద్యావంతులు ఉండాలి, ఇంకా అనేక మంది అసెంబ్లీలోకి రావాలి. అంటే పాలసీల మేకింగ్, అక్కడ శాసనాలు చేసే సభలో
మనం ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నాం. అటువంటి పరిస్థితి నుంచి కొంచెం అన్న మార్పు రావాలంటే విద్యావంతులు, అలాగే సమాజం కోసం ఒక అవగాహన ఉన్న వాళ్ళందరూ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి. అలాంటి కేటగిరీలోకి బుద్ధప్రసాద్